హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోజా షోమల్లిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా చాలా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా పొంగల్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు కదా. అండ్ ఇక్కడ స్మూత్ అండ్ సాఫ్ట్ టవల్ మీకు చూపించాలని అనుకున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్, అంటే నా బెస్ట్ ఫ్రెండ్ మా చిన్నోడికి గిఫ్ట్గా ఇచ్చిందనమాట. సో గోపతి పుట్టినప్పుడు కూడా తను ఇలాగే సాఫ్ట్ టవల్ ఒకటి ఇచ్చింది. సిఎంఆర్లో తీసుకుందంట. చాలా బాగుందండి టవల్ అయితే. సో కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను. తను ఎలా ఆలోచించిందంటే, బట్టలు అవి తీస్తే 1 or 2 times వేస్తాము, లేదా హార్డ్లీ 5-6 times, కానీ టవల్ అయితే ఎక్కువ యూజేజ్ ఉంటుంది కదా పిల్లల టైంలో అని చెప్పి. సో నేను తను అనుకున్నట్టుగా గోపతికి కూడా టవల్ చాలా ఎక్కువ టైం యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా మా చిన్నబాబుకి తనే టవల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఉదయం లేవగానే మార్నింగ్ రొటీన్ మా చిన్నబాబు పనులన్నీ అయిపోతాయి అన్నమాట. వాడి పని అయ్యే వరకు కూడా ఏ పని అవుతున్నట్టుగా ఉండదు. సో వాడిని పడుకోబెట్టడానికి ఉయ్యాలో వేసిన తర్వాత సమ్మర్ వెకేషన్ అని వచ్చేసింది. హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా సంక్రాంతి వెకేషన్కి. సో ఇక్కడ కష్టాలు స్టార్ట్ అవుతాయి మదర్స్కి. ఇంటి దగ్గర ఎంత అల్లరి చేస్తారో. మా గోపతి బాబు అయితే తన తమ్ముడు పుట్టాక ఇంకా ప్యాంపరింగ్ ఎక్కువైపోయిందనమాట. ఆల్మోస్ట్ మా పేషెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ టెస్ట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ కేక్ అడిగాడు అనమాట. కేక్ కట్ చేసి ఇస్తే నేను ఒక్క ముక్క ఇరిచి ఇచ్చాను అనమాట తింటాడని చెప్పి. ఆ ఇరిచానని చెప్పి దాన్ని అత్తమానికి ఇసిరేస్తూ ఉన్నాడు. చేసేది ఏం లేదు కదా. కొట్టినా తిట్టినా మళ్ళీ ఆ సౌండ్ సిస్టమ్కి నేనే బేర్ చేయాలి. ఇంకా అదేం లేకుండా నేనే నా కోపాన్ని మొత్తాన్ని దిగమింగుకొని వాడికి ఇంకో పీస్ ఆఫ్ కేక్ కట్ చేసి ఇస్తున్నాను అనమాట. సో నాకు తెలిసిన వీడియోస్కి మదర్స్ చాలా కనెక్ట్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కానీ లేదా సంక్రాంతి హాలిడేస్ కానీ ఏ హాలిడేస్ ఇచ్చినా ఫస్ట్ పేరెంట్సే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఆబ్వియస్లీ పేరెంట్సే అంత ఇబ్బంది పడుతున్నారంటే డే అంతా ఎక్కువ రోజులు టీచర్తో ఉంటారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్యాంపరింగ్ వల్ల పేరెంట్స్ మాట అస్సలు వినరు. యాజ్ ఏ టీచర్గా వర్క్ చేసినందుకు నాకు బాగా తెలుసు. టీచర్ ఏం చెప్తే అదే కూర్చో అనేసరికి కళ్ళు అరచేసేసరికి ఆల్మోస్ట్ ఒక ప్లేస్లో కూర్చుండిపోతారు. కానీ పేరెంట్స్ మాట అలా కాదు. ఇక్కడ వీడియోలో చూసి గోపతి చాలా బాగా చదివేస్తాడు, కూర్చోబెట్టిన వెంటనే బుక్స్ ఓపెన్ చేసి కూర్చుంటాడు, ఇలా ఎవ్వరూ అనుకోవద్దు. ఒక పేరెంట్ తన కిడ్నీ బుక్ దగ్గర కూర్చోబెట్టడానికి ముందు చాలా స్ట్రగుల్ ఉంటుంది అనమాట. ఆ ఫేస్ని అసలు వీడియోలో అయితే చూపించలేము. అలా చూపించేలాగుంటే ఆల్మోస్ట్ వాడిని రిక్వెస్ట్ చేసేది కానీ లేదా బెదిరించడం కానీ కొట్టడం కానీ ఇవన్నీ వీడియోలో వస్తూనే ఉంటాయి. సో ఇలా వీడిని నీట్గా బుక్ తీసి ఓపెన్ చేసి కూర్చోబెట్టడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ హార్డ్లీ వాడిని 1 hour or 1.5 hours నేను స్ట్రగుల్ అయితే వాడు ఒక్క 1/2 hour కూడా బుక్ ముందు కూర్చోడు అనమాట. బట్ చేసేది ఏం లేదు కదా. వాడు చదువుతూ ఉండాలంటే వాడిని ఆడిస్తూనో లేకపోతే ఆడికి ఏదైనా నచ్చిన పని చేసేటప్పుడు పక్కన కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటానన్నమాట. సో ఆ రోజు హాలిడేస్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్తాం కదా. బిఫోర్ వాడికి ఎక్కువ హోంవర్క్స్ ఇస్తారు కదా. ఆ వర్క్స్లో అట్లీస్ట్ 30% కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. హార్డ్లీ నేను 5% కూడా కంప్లీట్ చేయలేకపోయినా ఒక్క పేజ్ రాయించగలిగాను అంతే. అండ్ ఇక్కడైతే వాడికి స్కూల్లో బర్త్డే అయితే గిఫ్ట్ ఇచ్చారంట. సో అది బ్యాగ్లో పెట్టి మర్చిపోయాడు. ఆ కిట్ నాకు నెక్స్ట్ డే బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తున్నాడు అనమాట. చాక్లెట్ ప్లస్ ఆ స్టేషనరీ ప్యాక్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చాలా ఈగర్గా వాళ్ళ మామయ్య తిరుమలలో చదువుతున్నాడని చెప్పాను కదా. అండ్ వాళ్ళ సిస్టర్స్ వైజాగ్ బాసరాలో చదువుతున్నారనమాట. వాళ్ళు అకేషన్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే ముందు మా ఇంటికి వస్తానని చెప్పారనమాట. సో ఇక్కడికి వస్తున్నారని చెప్పి కిందని వాడి హడావడి అంతా ఇంత కాదు, పిల్లల హ్యాపీనెస్ అంతే కదా. వాళ్ళకి రిలేటెడ్గా ఆడుకోవడానికి ఎవరు వస్తున్నారో వాళ్ళతోటే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. సో వాళ్ళని తీసుకురావడం కోసం అని కిందకి వెళ్ళారు. ఇదిగోండి మా పెద్ద పాప, దీనికి కంగారు ఎక్కువ. వాళ్ళు రాకముందే ఇదే ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చేసింది. వాళ్ళ చిన్న తమ్ముడిని చూడాలి అన్న క్యూరియాసిటీతో.
అండ్ తినే మా తమ్ముడు అనమాట, తిరుమలలో చదువుతున్నాడు. అండ్ వచ్చాడు పాపం, బాగా అలసిపోయాడు. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది వీళ్ళ జర్నీ, చెప్తే నమ్మరు. పాపం బస్సు మిస్ అయిపోయి ఈవినింగ్ 4కి వచ్చారు. మధ్యాహ్నం 12కి వచ్చేవలసింది, ఈవినింగ్ 4 అయింది వాళ్ళు వచ్చేసరికి. అండ్ మా చిన్న పాప అన్నమాట, అంటే అక్క వాళ్ళ చిన్న పాప, తిని చాలా చాలా నెమ్మదండి, చాలా ముద్దు. అండ్ ఏం చెప్పినా భలే వింటుంది. మా వారిని లగేజ్ ఉంటుంది కదా తీసుకురమ్మని పంపిస్తే పాపం మా అబ్బాయిని కిందకి మోసుకువెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయకపోగా మళ్ళీ మా అబ్బాయిని పైకి మోసుకొచ్చారు. అదే నేను అంటున్నాను, ఏంటి హెల్ప్ చేయడానికి వెళ్ళమంటే నువ్వు ఏ లగేజ్ లేకుండా వచ్చావంటే మన అబ్బాయి పెద్ద లగేజ్ వాడిని తీసుకొచ్చాను కదా అని చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూశారు కదా, వచ్చి రాగానే వాళ్ళ తమ్ముడిని చూసేస్తున్నారు అక్కలిద్దరు. అండ్ వాళ్ళ బాండింగ్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వచ్చి రాగానే పాపం ఎప్పుడో 12:30కి తినాల్సింది, మధ్య మధ్యలో స్నాక్స్ తింటూనే వచ్చారు. బట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఫుడ్ తినే టైంకి 3:30 or 4 అయ్యింది. మా వాడు ఆల్రెడీ 1కి పెట్టాము, బట్ పిల్లల గురించి తెలిసిందే కదా, వాళ్ళ అక్కలు తింటున్నారని వాడికి పెట్టమన్నాడు. బట్ ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదండి, ఏదో వాళ్ళు పెట్టమంటున్నారు అని చెప్పి వాడు కూడా కూర్చున్నాడు అనమాట. అండ్ యాజ్ సూన్ యాజ్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు ప్లేయింగ్. ఈ 10 days సంక్రాంతి ఎంతో తెలియదు కానీ మాకైతే బేసికల్గా పండగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హెడేక్ రూపంలో ఇంకా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ నైట్ డ్రెస్ నేను పైన టీషర్ట్ అయితే 99 రూపీస్కి తీసుకున్నాను. సిఎంఆర్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ కింద ప్యాంట్ 199 అనుకుంటాను. చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ మీకు షేర్ చేస్తే ఎవరైనా తీసుకోవాలనుకుంటే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అలా 3 to 4 నైట్ డ్రెస్సులు తీసుకున్నాను, అవి నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మా బాబు ఏ సాంగ్కి పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడు, ఏమైనా మీరు గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. ఈ మధ్య వాడి స్కూల్లో నెక్స్ట్ మంత్ యానివర్సరీ ఉందంట, దానికి డ్యాన్స్ ప్రాక్టీస్ ఇస్తున్నారనమాట. సో రోజు ఇంటికి రాగానే అదే డ్యాన్స్ ప్రాక్టీస్తో వాళ్ళ నాన్నని మమ్మల్ని చంపుతున్నాడు. అండ్ ఇలాంటి చిన్న చిన్నవి స్కూల్ నేర్పేవి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు కదా. మేము ఇంట్లో 24/7 టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టినా కూడా వాడు డ్యాన్స్ వేయడానికి ఇష్టపడ్డు. బట్ స్కూల్లో వాళ్ళు డ్యాన్స్ సార్ నేర్పిన తర్వాత ఇంటికి వచ్చి డ్యాన్స్ నేర్చుకున్నాడు అనమాట. ఈరోజు బ్లాగ్ ఇదేనండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్.